వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ లో బీజేపీ హవా 130కి పైగా స్థానాల్లో ఆధిక్యం. దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కమలం. హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ నెంబర్ గేమ్ రేసులో కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్. కరీంనగర్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్. జిల్లా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇక ఇప్పటి వరకు బీజేపీ 130కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్ లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక వీరంగాంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. జామ్ సాగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు. ఇక గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతుంది. ఈసారి బీజేపీ విజయడంకా మోగించి 7వ అధికారాన్ని చేపనుంది. ఇక మరోవైపు కమల శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక వీరంగాంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. ఇక గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాగూర్ ముందంజలో ఉన్నారు. జామ్నగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పటిదాకా బీజేపీ గుజరాత్ లో 150కి పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగతా పార్టీలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, అలాగే దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రణయ్? సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ అనేది ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ముందుగా ఏదైతే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో కౌంటింగ్ చేసిన అనంతరం కూడా ఇప్పుడు ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైంది. అయితే మొదటి రౌండ్ కి వచ్చేటప్పటికే గుజరాత్ కావచ్చు, అదే విధంగా గుజరాత్ లో ఇప్పటికే ముందస్తులో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ లో ఈ రెండు ప్రాంతాలలో కూడా బీజేపీ ముందంజలో కనబడతా ఉంది. ఇప్పటికే గుజరాత్ కి సంబంధించి 150 సీట్లకు పైగా కూడా 150 అసెంబ్లీ స్థానాల్లో గుజరాత్ ముందంజలో కనబడతా ఉంది, దూసుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకుంటే దాదాపు కూడా 1994-95 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనర్గళికంగా కూడా బీజేపీ గుజరాత్ లో గెలుస్తుంది అని చెప్పుకోవాలి. అయితే ఈసారి గుజరాత్ లో మరొకసారి గెలిస్తే, అంటే 27 సంవత్సరాలుగా గెలుస్తున్నటువంటి బీజేపీ మరొకసారి ఈసారి అధికారంలోకి వస్తే ఈ 7 సంవత్సరాల వ్యవధిలో కూడా గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి మాట నిజం కాబోతుంది. బీజేపీ 35 ప్రాంతాలలో ఇటు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, వీరిద్దరు కూడా అనేక సభలు నిర్వహించారు గుజరాత్ లో అని చెప్పుకోవాలి. సభలకు సంబంధించి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలలోనే ఎక్కువ శాతం కూడా బీజేపీ నేతలు ఇటు ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ఇటు కేంద్ర హోంశాఖ అమిత్ షా కావచ్చు, అదే విధంగా మనం చూసుకుంటే మోదీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఏకదాటిగా కూడా 35 ప్రాంతాలలో గుజరాత్ లో వారు పెట్టినటువంటి ఏదైతే సభలకు సంబంధించి మంచి ఫలితం లభించబోతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే 182 స్థానాలకు సంబంధించి 152 స్థానాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ కూడా అదే విధంగా పోటీలో కొంత దూసుకొస్తుంది అని చెప్పుకోవాలి. హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడతా ఉంది గుజరాత్ మొత్తం కూడా. అదే విధంగా మనకు హిమాచల్ ప్రదేశ్ లో కూడా అక్కడ కూడా మనకు చూసుకుంటే అదే విధంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా 68 స్థానాల్లో కూడా 68 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 53 స్థానాల్లో కూడా బీజేపీ దూసుకొస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే క్లియర్ గా కూడా ఈ ఫలితాలు తొలి రౌండ్ ఫలితాలకు 120 సీట్లకు పైగా బీజేపీ ముందంజలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికి 150 వరకు చేరుకుంది. అయితే తుది దశలో కూడా కొంత ఆప్ కి సంబంధించి కూడా కొన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 3 స్థానాలలో ఆప్ కూడా కొన్ని సీట్లు దక్కించుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఆప్ కి సంబంధించి కూడా మనకు చూసుకుంటే కొంత ప్రభావితం పడేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కి సంబంధించి కొన్ని సీట్లు మాత్రము ఆప్ సైడ్ మరలినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆప్ కి సంబంధించి అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ కి సంబంధించి కూడా ఒక 3-4 సీట్లు అదర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కొంత హైటెన్షన్ వాతావరణం కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య మాత్రం హోరాహోరిన పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ 4 అభ్యర్థులకు సంబంధించి ఇటు గాంధీనగర్ కావచ్చు, అదే విధంగా హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ ప్రభావితం అయితే కనబడతా ఉంది. ఇక బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఫోకస్ పెంచింది అని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఈ విధంగానే పోటీ చేయబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ బీజేపీ గుజరాత్ లో గెలిస్తే దేశంలో ఇంకా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి అన్నటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గుజరాత్ కి సంబంధించి ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే
హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి కావచ్చు. ఈ రెండు స్థానాలలో బీజేపీ ఒకవేళ ప్రభావం చూపిస్తే బీజేపీ ప్రభావం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీ ఎంత ఫోకస్ పెట్టింది అనేది మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బీజేపీ పెట్టినటువంటి ఫోకస్ కి సంబంధించి క్లియర్ గా చూస్తే నేరుగా ఒక ప్రధానమంత్రి సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన పార్టీని గెలిపించుకోవడం కోసము ఎన్నిసార్లు ఆయన సభలు పెట్టినప్పటికీ ఆ సభలకు సంబంధించిన ఫలితాన్ని క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఇక ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి మాత్రం పూర్తి భద్రత మధ్యలో జరుగుతుంది. పూర్తిగా కూడా సీసీ ఫోటేజ్ కనబడటంతో పాటుగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటుగా ఓటును కూడా క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటు రౌండ్ కి కూడా కొంత ఆసక్తి రేగుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ రౌండ్ లో మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీ ఎక్కడ చూసినప్పటికీ కూడా 152 ఫస్ట్ రౌండ్ లో దాదాపు 120 పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సెకండ్ రౌండ్ కి చేరుకునేటప్పటికి 135 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆ తదనంతరం కూడా 143 ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా 143 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఇక బీజేపీ ఆధిక్యానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఆప్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా కొన్ని ప్రాంతాలలో ఒక 2-3 ప్రాంతాలలో సీట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఒకవేళ ఆప్ ఇక్కడ ఒక 6 సీట్లు అయితే సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆప్ నేషనల్ పార్టీగా గుర్తింపు కూడా పొందేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో పాటుగా గుజరాత్ లో కూడా అంటే ఈ రెండు ప్రాంతాలలో ఆప్ కనీసంలో ఒక ఆరు స్థానాలను దక్కించుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీ ఆప్ కి సంబంధించి నేషనల్ ప్యాటర్న్ లో నేషనల్ పార్టీగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నేషనల్ పార్టీ గుర్తింపు కోసం ఆప్ చేస్తున్నటువంటి ప్రయత్నం అంటే ఢిల్లీతో పాటుగా మరో 2 రాష్ట్రాలలో కూడా సీట్లు ఉన్నాయి. అంటే మరొక 6 సీట్లు సాధించుకున్నట్లయితే మరొక 6 సీట్లకు సాధిస్తే ఖచ్చితంగా కూడా ఆప్ కూడా ఒక నేషనల్ పార్టీగా గుర్తింపు తెచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ప్రతి క్షణం కూడా ఉద్రంత నెలకొంటా ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు సంబరాలు అందుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గుజరాత్ మొత్తం కూడా బీజేపీ నేతలు సంబరాలను కురిపిస్తున్నారు. వాళ్ళ గెలుపు ఖాయం అంటూ కూడా స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టపాకాయలు కాలుస్తూ ఇటు బాణాసంచాలు కాలుస్తూ స్వీట్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక బీజేపీ మరి ఎన్ని ప్రాంతాల్లో గెలవబోతుంది, ఎన్ని స్థానాల్లో బీజేపీ సీట్ దక్కించుకోబోతుంది, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు అదేవిధంగా గుజరాత్ లో ఈ 2 ప్రాంతాలలో మొత్తం ఎన్ని సీట్లు దక్కించుకోబోతుంది. సో ఈ ప్రభావం రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలపై ఎంత ఫోకస్ పడుతుంది అనేది మాత్రం ఒకసారి వేచి ఉండాలి. ప్రతి రౌండ్ కూడా కొంత హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి రౌండ్ లో కూడా బీజేపీ కొంత ఆసక్తిగా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెన్నెల రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, గుజరాత్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు కనపడుతుంది. అయితే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఎవరు ముందంజలో ఉన్నారు కృష్ణమూర్తి? పోలింగ్ ఈ కౌంటింగ్ కాంగ్రెస్ ముందని సర్వే సంస్థలన్నీ ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ అని అన్నప్పటికీ అంటే అధికారికమైనప్పటికీ లీడ్ లో ఉన్నటువంటి దానంటే కాంగ్రెస్ కొంత స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీ వెనక్కు అనిపిస్తుంది. గుజరాత్ లో మాత్రం బీజేపీ ప్రభంజనాన్ని కొనసాగి బీజేపీ 150 స్థానాల నియోజకవర్గాల్లో అది అటుగా మనకు స్పష్టత ఉన్నది. అయితే అధికారికంగా కానీ గుజరాత్ లో కానీ ఎక్కడా కూడా ఇంకా అధికారికంగా ప్రకటనలు వెలువడటం లేదు.
అంటే ఈవీఎంలు లెక్కించిన సమయంలో వస్తున్నటువంటి అంచనాల ప్రకారం మాత్రమే మోడీకి పట్టలేదు. మోడీ తన ప్రపంచాన్ని యథావిధంగా అది ఎన్నికల కంటే ముందు కొంత వ్యతిరేకత ఉందన్నప్పటికీ ఆ వ్యతిరేకతను పోగొట్టేందుకు ఇటు అమిత్ షా తర్వాత మోడీ ద్వయం ఇప్పుడిప్పుడే కనిపిస్తా ఉన్నాయి. అయితే మోడీ ఎన్నికల 3 రోజుల ముందు ఒక ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా గుజరాత్ మొత్తం కదిలొచ్చిందని చెప్పాలి. అంటే ర్యాలీ అంటే జనం విజయం ఖాయం పడింది. అయితే ఈ ప్రపంచం ఈ మోడీకి వచ్చినటువంటి ర్యాలీ అంత అధికార బలంతో వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ అది వాస్తవం కాబట్టి నిరూపితమవుతుంది. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి మిట్టా నర్సయ్య గౌడ్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం.
మిట్టా నరసయ్య గౌడ్ గారు చెప్పండి. అయితే గుజరాత్ లో బీజేపీ ప్రపంచం బాగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరి హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉందంటారా? మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? చెప్పండి నరసయ్య గౌడ్ గారు. ముందుగా మీకు వ్యూవర్స్ కు నమస్కారం మేడం. గుజరాత్ లో దాదాపుగా 155 సీట్లలో లీడ్ లో కొనసాగుతున్నాం. అదే మనం హిమాచల్ ప్రదేశ్ వచ్చే వరకు పోటాపోటీగా ఉంది నువ్వా నేనా అని. ఎందుకంటే 30 ప్లేస్ లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ గుజరాత్ అనేది ఏంటంటే ఆటోమేటిక్ గా అధికారంలోకి ఖచ్చితంగా వస్తామనేది తెలిసిపోయింది. కాకపోతే మెజారిటీ ఎంత అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ రిజల్ట్ చివరి వరకు చూడవలసింది. అయితే కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారిపోతా ఉంది. గుజరాత్ లోనే కాకుండా దేశం నలుమూలలో కూడా. ఇంతకుముందు 77 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలా 18 సీట్లలో లీడ్ లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 6 సీట్లలో లీడ్ లో ఉంది. 155 పైగా ఈ బీజేపీ లీడ్ లో ఉంది. అంటే గుజరాత్ లో కేవలం ఓట్ షేర్ ఎంత లేదా టోటల్ ఎన్ని సీట్లు వస్తాయని తెలుసుకోవడానికి మాత్రమే మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ముఖ్యంగా ఇది హిమాచల్ ప్రదేశ్కి వస్తే, హిమాచల్ ప్రదేశ్ లో ఒక సాంప్రదాయం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒకసారి కాంగ్రెస్ ఉంటే నెక్స్ట్ బీజేపీ వస్తుంది, బీజేపీ ఉంటే కాంగ్రెస్ వస్తుంది. మరి ఈ సాంప్రదాయానికి అతి కొద్ది సమయంలో శుభం పలకపోతా ఉన్నాం అనేది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా నువ్వా నేనా 1-2 సీట్ల తేడాతోటి నువ్వా నేనా అనే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈక్వల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ కీలకంగా 3 నుంచి 4 స్థానాలు ఇండిపెండెంట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కీలకంగా మారొచ్చు. నాకు తెలిసి వన్ సైడ్ మెజారిటీ మాకు వస్తుంది. ఒకవేళ పొరపాటున ఏదన్నా 1-2 తక్కువ వచ్చినా కూడా ఇండిపెండెంట్ వాళ్ళతోటి మళ్ళీ కూడా హిమాచల్ ప్రదేశ్ లో మేమే అధికారంలోకి వస్తామనేది స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పరిపాలన వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో మనకు ఓట్లు సీట్లు రాగలుగుతా ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ కాకుండా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి 5 సంవత్సరాలకు మారవలసిన అధికారం ఈసారి పాజిటివ్ ఓటు పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కారణం ఒకటే, అక్కడ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, చేసినటువంటి పరిపాలన కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి ఫలితాలు కానీ ఇక్కడ మాకు పాజిటివ్ ఓటు రావడానికి మాకు అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 32, 33, 32, 33, 30, 32 ఇట్లా అటు ఇటు దోబూచులు ఆడుతుంది విజయం. అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో రావడం అనేది ఏంటంటే ఆ పాజిటివ్ ఓటు పడ్డట్టుగానే చూడాలి. కాబట్టి ఈ రోజు ఈ ట్రెండ్ చూస్తే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ట్రెండ్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే రాబోయే 20-30 సంవత్సరాల వరకు కూడా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండడం ఖాయమని తెలుస్తా ఉంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మెజారిటీ 90% రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. నరసయ్య గౌడ్ గారు, ఇక్కడ ఏంటంటే ఏదైతే గుజరాత్ లో ఇప్పుడు విజయకేతన ఎగరవేస్తుందో బీజేపీ, అలాగే దాని ప్రభావం ఇప్పుడు తెలంగాణపై పడే అవకాశం ఉందంటారా? ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. వాస్తవం మీరు చెప్పింది, మీరు పాయింట్అవుట్ చేసిన విషయం చాలా నిజమైన విషయం. ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం గుజరాత్ లో, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే కాదు, దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వా నేనా అనే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ఎదిగిందనేది స్పష్టంగా ప్రజలు ఒప్పుకుంటా ఉన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ 2వ స్థానంలో ఉండే, ప్రతిపక్ష స్థానంలో 3వ స్థానంలో మేము ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఇంతకు ముందు జరిగిన ఈ బై ఎలక్షన్ లో కానీ, మిగతా ఎలక్షన్ లో కానీ మేము దూసుకురావడం జరిగింది. ఈ రోజు ఎక్కడ ఎలక్షన్ జరిగినా టీఆర్ఎస్ తోటి నువ్వా నేనా అనే పరిస్థితిలో వచ్చినట్టుగా మనం ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి గుజరాత్ ఎన్నికల ఫలితాలు, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ఫలితాలు ఖచ్చితంగా 100కు 100% ఇక్కడ తెలంగాణలో మనకు ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మీరు అడిగిన ప్రశ్నకు ఇంకొక ఆన్సర్ ఏంటంటే, ఈ గుజరాత్ ప్లస్ హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు చూసిన తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తాడనేది మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హవా ఇలాగే కొనసాగుతూ పోతా ఉంటే, ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు, రాజస్థాన్ ఎన్నికలు, మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా ఇప్పుడు మనకు ఏప్రిల్ మేలో ఉన్నాయి.
అందులో కూడా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రభావం 100% తెలంగాణ రాష్ట్రం మీద ఉంటే ఖచ్చితంగా అధికారం కోల్పోతామన్న భయం ఆల్రెడీ కేసీఆర్కు వచ్చింది. ఈ ఫలితాలను చూస్తే నిద్రపట్టే అవకాశం లేదు కాబట్టి ఈ రెండు ఫలితాల హవాను చూసినా లేకపోతే రాబోయే ఏప్రిల్ మేలో జరిగే కర్ణాటక మిగతా రాష్ట్రాల ఎన్నికలను చూసినా ఖచ్చితంగా కేసీఆర్ ఈ ఫలితాల తర్వాత ఒకసారి సమీక్ష చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుకు పోవడం అనేది ఖచ్చితంగా నిర్ణయానికి రావచ్చని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉండగా 9 స్థానాల ముందంచులో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక వీరంగంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. జామ్నగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు.
దీనిపై మరింత సమాచారాన్ని మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి పిట్టా శ్రీనివాసరెడ్డి లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. పిట్టా శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి. గుజరాత్ అలాగే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు గుజరాత్ అలాగే హిమాచల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా బీజేపీకి? దీనిపై మీరు ఏమంటారు శ్రీనివాస్ రెడ్డి? గుజరాత్ లో స్పష్టంగా దాదాపు 140 సీట్ల వరకు బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతున్నది. హిమాచల్ ప్రదేశ్ లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. మరో గంటలో పూర్తి స్థాయి ట్రెండ్స్ వస్తాయి. మాకున్న అంచనాల ప్రకారం 40 సీట్ల వరకు హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే అవకాశాలు, పూర్తి రిజల్ట్స్ వచ్చే వరకు 40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఒక 3-4 ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా బీజేపీ రెబెల్సే. సో వీరందరినీ కలుపుకొని తప్పకుండా ప్రభుత్వం బీజేపీదే ఉండబోతున్నది. సో మోడీ ప్రభుత్వము, మోడీ పాలన, మోడీ దేశ అభివృద్ధిలో ఏ విధమైన నిర్ణయాలతోటి దేశాన్ని ముందడుగులు వేస్తున్నారు అనేది సంకేతమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో వస్తున్న ఫలితాలు. త్వరలో ఇవి దేశవ్యాప్తంగా కూడా ప్రతిబింబించబోతాయి. వచ్చే తెలంగాణ ఎన్నికలే కానీ, కర్ణాటకలనే కానీ, తర్వాత వచ్చే 4 రాష్ట్ర ఎన్నికలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా. సో దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రాబోతున్నది. దేశవ్యాప్తంగా తిరిగి బీజేపీ జెండా మరొకసారి మోడీ గారి నాయకత్వంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇప్పటికన్నా ఇంకెక్కువగా దాదాపు 350 పైన నుంచి దాదాపు 400 సీట్ల వరకు కూడా వచ్చే అవకాశాలు ఈ ఫలితాలు బట్టి స్పష్టమవుతున్నది. ఏదైతే గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయో, ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంచు ఎన్నికలకు వెళితే మరి బీజేపీ ప్రణాళిక ఎలా ఉండబోతుందంటారు? బీజేపీ ఆల్రెడీ తెలంగాణ మీద ఎప్పుడో దృష్టి పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిగా సన్నద్ధంగా ఉన్నది. ఇవాళ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ గా డబుల్ ఇంజన్ సర్కార్ని రాష్ట్రంలో తీసుకురావాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. సో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ముందస్తు పోయినా ఎంకస్తుకు పోయినా ఈ రోజు కేసీఆర్ కి పతనము ప్రారంభమైంది. మన మున్గోడు ఎలక్షన్లనే వాళ్ళు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 100 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది మంత్రులు, మొత్తం దాదాపు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5000 మంది ముఖ్య నాయకులు మున్గోడులో కూర్చున్నా కూడా వాళ్ళకి బోటాబోటీగా 10,000 మెజార్టీ వచ్చింది. అక్కడే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. బీజేపీని ఆల్టర్నేట్ పార్టీగా తెలంగాణలో చూస్తున్నారు కాబట్టి రేపు వచ్చే సాధారణ ఎన్నికల్లో ముందస్తు పోయినా ఇంకస్తు పోయినా బీజేపీకి బ్రహ్మరథం పట్టి బీజేపీ పార్టీని డబుల్ ఇంజన్ సర్కార్ని తెలంగాణలో తెచ్చుకొని ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఏవైతే అభివృద్ధి పదంలోకి పోతున్నాయో, సంక్షేమ రంగంలో ముందస్తుగా నడపడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు ఉపయోగపడేది కానీ రాజకీయ అవసరాల కోసం కాకుండా, ఓట్ల కోసమే పెట్టే పథకాల కోసం కాకుండా, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలా మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. సో రేపు తెలంగాణలో కూడా అదే విధమైన ఫలితాలు రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. ఇక గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతుంది. ఈసారి బీజేపీ విజయడంకా మోగించి 7వ అధికారాన్ని చేపట్టనుంది. మరోవైపు కమల శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హైటెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 154కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇక వీరంగాంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. జామ్నగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హైటెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 154 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనతో ప్రస్తావించడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లు రవి. వారితో మాట్లాడేద్దాం. రవి గారు చెప్పండి, అయితే గుజరాత్ లో బీజేపీ స్పష్టంగా ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు కనిపిస్తుంది. మరి హిమాచల్ పరిస్థితి ఏంటి? హిమాచల్ లో ఏమో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని కొనసాగుతుంది. అయితే హిమాచల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? అలాగే గుజరాత్ లో ఓడిపోవడానికి, అంటే గుజరాత్ లో ఏదైతే తక్కువ అసెంబ్లీ ఓట్లు నమోదవుతున్నాయో దానికి గల కారణాలు ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఇక గుజరాత్ లో స్పష్టంగా బీజేపీ మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు దాదాపుగా ఖరారైనట్టు కనిపిస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కనబడుతుంది. మరి ఈసారి బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుందా లేదా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం గుజరాత్ లో అయితే పక్కాగా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. మరి ఈ ఫలితాలు తెలంగాణపై ఎలా ఉంటాయి అనేది మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ 154 స్థానాలకు పైగా ప్రభంజనం సృష్టిస్తుంది. మళ్ళీ గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. మరి ఈ హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల్లో మరి బీజేపీ ఆధిక్యం చేపట్టి ప్రభుత్వం చేపడుతుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. కానీ దీనిపై మనతో స్పందించడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లు రవి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మల్లు రవి గారు చెప్పండి, అయితే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు కొనసాగుతుంది. అలాగే గుజరాత్ లో వచ్చేసి బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశం ఉందంటారా? దీనిపై మీ స్పందన ఏంటి? హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్స్ ప్రకారం లీడ్ చేస్తున్నట్టుగా మాకున్న సమాచారం. కానీ ఫైనల్ గా వచ్చినప్పుడు టైట్ గా 4-5తో కాంగ్రెస్ పార్టీ ముందున్న మరి బీజేపీ పార్టీ అసలు వేరే ఇండిపెండెన్స్ కానీ వేరే వాళ్ళని కానీ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఎవరో ఒక ఇన్ఛార్జిని హిమాచల్ ప్రదేశ్ పంపించారని తెలిసింది నాకు. ఇక గుజరాత్ విషయానికి వచ్చినప్పుడు గుజరాత్ లో ప్రధానమంత్రి అక్కడ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఒక 30 మీటింగుల్లో అక్కడ తిరిగారు, అమిత్ షా తిరిగారు. అధికార దుర్వినియోగం కానీ డబ్బులు కానీ మొత్తం అక్కడ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి అధికారంలో ఏ రకంగా కొనసాగాల అనేటటువంటి ఏకైక సూత్రంతో బీజేపీ పనిచేయటం వల్ల ఆ దిశలో పనిచేస్తుంది. మరి నేను గుజరాత్ కి ఎలక్షన్ అప్పుడు వెళ్ళలేదు, తర్వాత కూడా వెళ్ళలేదు. కాబట్టి అక్కడ పరిస్థితుల గురించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తర్వాత రివ్యూ చేసి ఎందువల్ల ఈ రకంగా జరిగిందో
తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుజరాత్ లో ఆప్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటటువంటి ఓట్లని చీల్చేదానికే ఉపయోగపడింది తప్ప వాళ్ళు గెలవడానికి ఉపయోగపడలేదు. పోగా కాంగ్రెస్ పార్టీ గెలుపునాట అడ్డుకున్నట్టుగా ఆప్ అక్కడ పనిచేసినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీగా కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలనని, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనని, బీజేపీ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలనని, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనని వ్యతిరేకిస్తుంది. ప్రజల తరపున నిలబడి పోరాటం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. గుజరాత్ లో బీజేపీ హవా కొనసాగుతుంది. 154కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబడుతుంది. ఇక ఈ సందర్భంగా మోదీ షా ప్లాన్ ఫలించినట్లుగా తెలుస్తుంది. అధికారం దిశగా కమలం లాంఛనమే అన్నట్లుగా తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ సంగతి చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతుంది. మరి ఈసారి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది ప్రస్తుతం ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఫలితాలు తెలంగాణలో ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందో రానున్న రోజుల్లో తెలియనుంది.
ఇక గుజరాత్ లో బీజేపీ ప్రపంచం సృష్టిస్తోంది. 154 పైగా సీట్లలో ఆధిక్యం పొంది ముందంజలో ఉంది. ఇక గుజరాత్ లో కాంగ్రెస్ వెనకంజ వేసింది. దీనిపై మనతో స్పందించడానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. శాంతికుమార్ గారు చెప్పండి, అసలుకి గుజరాత్ లో ఎన్నికల విషయంలో మోదీ అమిత్ షా వ్యూహం ఫలించిందంటారా? అలాగే బీజేపీ ప్రస్తుతం 154 పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి శాంతికుమార్? నమస్కారం. ముఖ్యంగా బీజేపీ గుజరాత్ లో విజయానికి కారణాలు మోదీ గారి సుపరిపాలన, బీజేపీ కార్యకర్తల యొక్క కృషి, మోదీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లిన వాళ్ళ యొక్క ఘనత, అదే కాకుండా మోదీ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, అది ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వెనుకబడిన వాళ్ళకి రేషన్ ఇవ్వడమే కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే అత్యుత్తమ పరిపాలన భారతదేశంలో మోదీ గారు అందిస్తున్నట్టు యావత్ ప్రపంచమే ఘోషిస్తుంది. కాబట్టి రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన గుజరాతీయులలో చాలా మెండు. గత ఎలక్షన్ లో 99 నుంచి ఇప్పుడు 154 వరకు వెళ్ళిందంటే దీనికి చాలా సుస్పష్టమైన నిదర్శనం ఏంటంటే మోదీ యొక్క సుపరిపాలనను, భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఎజెండాతో పెట్టి ముందుకు వెళుతున్న యొక్క సిద్ధాంతాన్ని ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆప్ తన ఉనికిని చాటుకుందనుకోవచ్చా? దీనిపై మీరేమంటారు? ఏ కొత్త పార్టీ అయినా కూడా ప్రజలు కొంచెం స్పందించి కొన్ని సీట్లు ఇవ్వడం, కొంత పర్సెంటేజ్ ఓట్లు రావడం సహజం మన ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే మన దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద మనసు, ప్రజలను అందరినీ ఆహ్వానిస్తారు. కానీ వాళ్ళకి ఫైనల్ గా తీర్పునిచ్చేది ఎవరు నిజాన్ని ప్రజలకు కావాల్సిన యొక్క డిమాండ్లను డెలివర్ చేస్తారో వాళ్లకు మాత్రమే మెజారిటీ ఇచ్చి గవర్నమెంట్ నిలుపుతారు. దాదాపు అందరికీ అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయితే సంపూర్ణ విశ్వాసం చూరగొన్నదో ఆ ప్రభుత్వానికే పట్టం కట్టారు. కాబట్టి కొందరు భిన్నాభిప్రాయాలు, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్నది, కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి కొందరు ఇక్కడ అవకాశం ఇవ్వడంలో కొన్ని సీట్లు వాళ్ళకి రావడం కూడా సహజం. కానీ ఏ విధంగా అయితే ఆప్ అనుకున్నదో, ఏ విధంగా అయితే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ని కూడా డిక్లేర్ చేశారో, వాళ్ళ యొక్క ప్రచారంలో ఇచ్చిన మేనిఫెస్టోని కానీ లేకపోతే వాళ్ళ సిద్ధాంతాన్ని కానీ ఫ్రీగా ఇచ్చే ఏవి మాకు వద్దు, కష్టపడి పనిచేసుకునే అవకాశం మాకు ఇస్తే చాలని గుజరాత్ ప్రజలు చెప్పగానే చెప్పారు ఈ ఫలితంలో. చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టాప్ వార్ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ చక్రం తిప్పే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో కూడా, ఉత్తరాఖండ్ లో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వాన్ని మార్చే అలవాటు ప్రజలకు ఉంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్న ఫలితం చూస్తుంటే ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారో అదే విధంగా ఈసారి హిమాచల్ ప్రదేశ్ లో కూడా కట్టబోతున్నారు. తప్పకుండా అంతిమ రిజల్ట్ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వస్తుంది. ఇప్పుడు లీడ్ కాబట్టి పూర్తిగా స్పష్టత లేదు, కానీ తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుంది, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. చూసుకున్నట్టయితే గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? చాలా ప్రభావితం చేస్తాయి యావత్ భారతదేశాన్ని. ఎందుకంటే మోదీ గారు పరిపాలన మొదలుపెట్టింటే గుజరాత్ నుంచి, గుజరాత్ ప్రజలే నాయకత్వం వహించి మోదీ గారిని ప్రధానమంత్రిని చేశారు. అదే విధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అది రాజస్థాన్ కానీ, తెలంగాణ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, ఈ ఎన్నికల ఫలితాల మీద తప్పకుండా గుజరాత్ ప్రభావం ఉంటుంది. మోదీ గారి సుపరిపాలన వల్లనే ఇది సాధ్యమైందని, మోదీ గారి ఆదరణ ట్రిపుల్ తలాకే కాకుండా రామ్ అనే విషయం వచ్చే ఎన్నికలు ఏ ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని ఎదుర్కోలేవు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎదుర్కోలేదు, పార్టీ కూడా ఎదుర్కోలేదు. తప్పకుండా బీజేపీతో ఓడిపోతుంది, బీజేపీకే విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ అండి.
గుజరాత్ లో కాంగ్రెస్ దాదాపు 154కు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ గుజరాత్ లో 154కు పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ మళ్లీ గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతుంది. ఈసారి హిమాచల్ ప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అలాగే ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ హవా జోరుగా కొనసాగుతుంది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ మళ్లీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది.
ఇక గుజరాత్ లో బీజేపీ 154 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం బీజేపీ గుజరాత్ లో మళ్లీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. గుజరాత్ లో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటే ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి. అయితే వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి గూడూరు నారాయణ రెడ్డి గారు. అయితే బీజేపీ గుజరాత్ లో ఆధిక్యంలో ఉంది. అలాగే అక్కడ పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అసలు గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం వెనక ఏముందంటారు ప్రధానంగా? యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఒక ఉన్నత శిఖరాలకు ఎగురుతున్న ఒక పెద్ద నాయకుడు, ఒక మహానాయకుడు. ఈరోజు భారతదేశంలో ఏకైక యుగ పురుషుడు అంటే నరేంద్ర మోడీ గారు. వారి నాయకత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు ఇతర పార్టీలు ఎన్ని పాలన చేసినా, జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ పార్టీ ఉన్నదో ప్రజలకు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఈవెన్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోయారు. అన్న మాటలను ఏది కూడా నెరవేర్చుకోలేని మాటలు, కనీసం 20 వాగ్దానాలు చేసి ఓన్లీ 3 వాగ్దానాలనే నెరవేర్చుకున్న కేసీఆర్ కూడా ఈ రోజు ఈ బీజేపీలో ఉత్పన్నమైన పరిస్థితి. బీజేపీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పట్టం కడతారని మాకు పూర్తి విశ్వాసం ఉందమ్మా. అయితే హిమాచల్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. మరి ఈసారి హిమాచల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందంటారా? పూర్తిగా ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడే ఇంకా పూర్తిగా ఫలితాలు వెల్లడి కాలేదు. ఖచ్చితంగా అక్కడ కూడా మాకు మెజారిటీ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్పెషల్ పరిస్థితులు, అంటే తమిళనాడులో ఉన్నట్టుగా ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ప్రజలు అవకాశాలు ఆ విధంగా ఇస్తుంటారు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ మరొక్కసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ప్రజలు ఇస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో ఈ ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉందని మీరు అంటున్నారు. మరి ఒకవేళ టీఆర్ఎస్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్తే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ముందస్తు ఎన్నికలకు పోయినా ఇంకా ఏం చేసినా గానీ తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ పార్టీయే కనబడ్డది. మొన్న జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా గతంలో 12, 13, 11 వేలు ఓట్లు వచ్చే మునుగోడు బీజేపీ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేవి. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో 86,000 ఓట్ల పైచిలకు బీజేపీ పార్టీ సాధించుకున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా. రాబోయే ఎన్నికల్లో అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. గతంలో మనం 2018లో జరిగిన ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఎంతమంది బయటికి పోయినారో మనందరికీ తెలుసు. 12 మంది ఎమ్మెల్యేలు బయటికి పోయినారు. వాళ్ళు అమ్ముడు పోయినారు. బయటికి పోయినారంటే ఏదో ప్రజాస్వామ్యంలో మేము ఈ పార్టీతోని విసిగి వేసారిపోయి లేకుంటే ఇంకేదో చేద్దామని కాదు, స్వప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్ళారు అంతే. తర్వాత వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు, మేము అభివృద్ధి కోసం వెళ్తున్నాము, మేము బంగారు తెలంగాణ కోసం వెళ్తున్నాము. సో బంగారు తెలంగాణకి ఏం చేయకుండా కానీ వాళ్ళను బంగారు పూత మాత్రం పూసుకున్నారు అనేది ప్రజలు ఇప్పటికి గుర్తించారు. కావున కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి మళ్ళీ అవకాశం ఇవ్వరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ విధంగా పరిస్థితి ఉన్నదో, భారత్ జోడో అని చెప్పి ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపడితే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ఆయన వైపు నడిచారు. గుజరాత్ కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి. ముందు భారత్ జోడో కంటే ముందు ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడైతే కమాండర్షిప్ చేసుకోవాలి కదా నాయకుడు, మహానాయకుడు. అది అక్కడ పోకుండా దాన్ని లైట్ తీసుకొని పక్కదారి పట్టాడు. అంటే దాని అర్థం ఏంటిది? మనం ఎట్లయినా ఓడిపోతున్నాము, ఇంకా అక్కడికి పోయి మళ్ళీ ఎందుకు ఈ జోడో యాత్ర అనేది పోడో యాత్ర తోడో యాత్ర అయిపోతుంది అనేది వాళ్ళకు పూర్తిగా నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. రేపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ, రాష్ట్రంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో, అట్లాగే దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది రాబోయే ఎన్నికల్లో అన్నింటిలోని మాకు పూర్తి నమ్మకం ఉన్నదమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ.
ఇక గుజరాత్ ఎన్నికల్లో 154 స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ శ్రేణులు గుజరాత్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు రూప్రాజ్ గారు మనతో లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. రూప్రాజ్ గారు చెప్పండి, గుజరాత్ లో మళ్ళీ బీజేపీ అధికారం కైవసం చేసుకోవడంపై ప్రధానంగా బీజేపీ ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్లింది, అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ చక్రం తిప్పే